మన అంశభాగము అపొస్తలుల కార్యం 14వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించింది. వారికి వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? రక్షించబడిన వారంటే శిష్యులంటే మారు మనసు, బ్యాప్తిసము, పరిశుద్ధాత్మ అనుభవము, సంఘ సహవాసములో ఉంటూ వారి జీవితంలో చేసిన మేలులను పొందుకొని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభుని హత్తుకుంటూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ సంఘ క్రమంలో, సహవాసంలో, ప్రార్థనలో దేవునితో మమేకమవుతూ అదే సమయంలో వారి జీవితంలో రక్షణ ఎలాగొచ్చిందో ఆ రక్షణను ఇతరులకు పంచుతూ ఇతరులను రక్షణలోకి నడిపిస్తూ దేవుని చేత వాడబడుతూ దేవుని చిత్తానికి అప్పగించుకున్న గుంపు. హల్లెలూయా. శిష్యుల మనసు గట్టిపరిచి స్థిరపరిచి, మనసు ఎప్పుడైనా వీక్ మైండ్ ఉంటుంది, ఈ మనసు స్థిరపరచబడింది, విశ్వాసంలో దృఢపరిచారు. ఎప్పుడైతే విశ్వాసం వీకున్నా మనసు వీకున్నా ఒకటి సైతాన్ డిస్టర్బ్ చేస్తాడు, లేకుంటే మనమన్న డిస్టర్బ్ అవుతాము, దేవుని కార్యాలు జరగకుండా అడ్డుకుంటాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగి బలము కలుగువారు, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దానియేలు గ్రంథంలో ఉంది. తమ దేవుణ్ణి ఎరుగువారు అంటే విశ్వాసంలో ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వాళ్ళు స్థిరపరచబడుతూ ఉంటారు. పట్టుదల కలిగి ప్రభును గట్టిగా పట్టుకుంటారు. ప్రభుకు వారికి మధ్యలో గాలి కూడా వెళ్ళకుండా ఇట్లా హగ్ చేసుకుంటే అత్తుకుంటే అంటే ఈ సందులోకి వెళ్ళి కూడా గాలి పోకుండా, హల్లెలూయా, అంత గట్టిగా ప్రభుని అత్తుకోవడం, వాక్కును అత్తుకోవడం, వాళ్ళు కృపగల వాక్యాన్ని అత్తుకోవడం. ఇలాంటి ప్రజలకు మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని దువ్వలేదు, పెయింటింగ్ వేయలేదు, హెచ్చరించాడు. వార్నింగ్ అంటే హెచ్చరిక. అప్పుడప్పుడు కరెంటు పోలుకు ఏం చేస్తారు, ఎముకలది పుర్రెది అది పెట్టి అక్కడ ఏముంటుంది, డేంజర్, రెడ్ అక్షరాలతో, తెలుగులో ఉంటుంది అపాయం. అటువంటి వార్నింగ్ ఇస్తున్నాడు. మనము శ్రమలు అనుభవించే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. శ్రమలను ఆహ్వానించాలి, శ్రమలలో ఆనందించాలి. శ్రమ అంటే మనకు నచ్చదు, కష్టం అంటే మనకు నచ్చదు. మనకేది నచ్చదో దాన్ని భరించే శక్తి శ్రమ పొందే వ్యక్తికి దేవుడిస్తాడు. మనకు నచ్చని దాన్ని, మనకిష్టం లేని దాన్ని అందులో నుండే నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. రోజులిన్ సిస్టర్ని గుర్తుందో లేదో, మన ఇంటి దగ్గర ఆరాధన జరిగినప్పుడు సిస్టర్ ఒక మాట అన్నది. అసలు ఎంత ఫెయిత్లో ఉన్నామంటే మనము, అయితే నాకు జాండీస్ అయినాయి, డాక్టర్ పులుపు తినొద్దు అన్నాడు. నీకు గుర్తుందో లేదా? నాకు గుర్తుంది. అన్న, మీరు ఏదైనా తినొచ్చు అని వాక్యం చెప్తారు, విశ్వాసంతో ప్రతి తినొచ్చు, మరి నువ్వు ఎందుకు చింతపులుపు ఉందని తినాలి అని అంది. అంటే డిస్కరేజ్ చేసినట్టు చెప్పలేదు, కానీ ఫెయిత్ తినా. అగో ఆ రోజు నుండి ఇప్పటి వరకు తింటూనే ఉన్నా. హల్లెలూయా. నాకంటే చిన్న వ్యక్తి అనేది కాదు అక్కడ, ఆ మాట ఎలాంటిది. హల్లెలూయా. ఇప్పుడు మనిషి నచ్చకపోతే, మనిషి ఎంత మంచి విషయాలు చెప్పినా నచ్చదు, అది ఏందో అర్థం కాదు. అందుకని మనిషిని ఇష్టపడడం నేర్చుకోవాలి.
మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి, మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి. అయితే నాకు అనిపించింది ఏంటంటే, నాకు ఎవరు చెప్పారనేది కాదు, నిజమే కదా. అనుమానంతో తింటే ఆటంకం, కానీ విశ్వాసముతో తిన్నది ప్రతిదీ మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. విశ్వాసములో బలం పొందుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ముందుకే వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధుడైన పౌలు మనము అన్నాడు. అంటే నువ్వు నేను మనం అందరం పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు, ఆత్మీయ అనుభవంలో ఉన్న వాళ్ళు, వాక్యం వింటూ వింటూ పరలోకానికి సిద్ధమవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ శ్రమలను అనుభవించాలి. శ్రమలు అనుభవించకుండా ఎవరైనా ముందుకెళ్ళినట్టు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడండి. విశ్వాస వీరుడే అబ్రహాము, పిల్లలు లేరు, గొడ్రాలనే నిందను అనుభవిస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తే మూయబడిన గర్భాలు తెరవబడ్డాయి రాజు కుటుంబంలో. ఈయన ద్వారా లోతు నాశనం నుండి తప్పించబడ్డాడు. ఈయన ద్వారా అనేకులకు క్షేమాభివృద్ధి కలిగింది. నా భార్య చనిపోయిందయ్యా, సమాధి చేసుకోవడానికి స్థలం కావాలి అంటే వాళ్ళు ఏమంటారంటే, అబ్రహాం గారు మీరు మా మధ్యలో మహారాజు అయి ఉన్నారు, ఏ ఏరియా కావాలో చెప్పు, అక్కడ మీకు సమాధి కొరకు స్థలం ఇస్తాం. అంటే పలాని ఆ కళ్ళం కావాలి, నో ప్రాబ్లం తీసుకోండి, కానీ నేను ఫ్రీగా తీసుకోను, నేను డబ్బులు వెల చెల్లిస్తా. అయ్యో వద్దయ్యా, మీరు మా ప్రాంతంలో ఉండడం వల్ల మాకు మా ప్రాంతాలు దీవించబడ్డాయి, మీరు ప్రవక్త, మీరు దేవుని మనిషి, కాబట్టి మేము డబ్బులు తీసుకుంటే నా భార్యకు ఫ్రీగా వచ్చింది, నేను సమాధి కట్ట, కాబట్టి డబ్బులు ఇస్తా అంటే సరే నో ప్రాబ్లం అని వెల ఇచ్చి స్థలాన్ని కొట్టాడు. కానీ పిల్లలు లేరు. 25 సంవత్సరాల వరకు దేవుడు మాట్లాడి 25 సంవత్సరాలైనా ఓపికతో విశ్వాసాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది. ఈ అంత్య దినములో ఉన్న పరిశుద్ధులైన దేవుని పిల్లలు శ్రమలు పడడానికే వారసులం. అయితే విశ్వాసం పరీక్షించబడుతుంది ఎప్పుడు? శ్రమలు వచ్చినప్పుడే, కష్టాలు వచ్చినప్పుడే, కన్నీళ్ళు వచ్చినప్పుడే, అవమానాలు వచ్చినప్పుడే, డిస్కరేజ్మెంట్, హేళన, తృణీకారం, ఏహీభావం, వాటిని భరించగలగాల. ఎందుకు? నీకు నాకు మాత్రమే వచ్చాయి అవన్నీ? యేసయ్యకు వచ్చాయి, యేసయ్యకు వచ్చాయి. బాధింపబడి కూడా నోరు తెరవలేదు. మనకు బాధ కలిగితే నోరు ఎంత నెత్తి మీద పెట్టుకుంటామో, రివెంజ్ తీర్చుకుంటాం, లోపల ఉన్న మంటంతా బాపుకుంటాం. అట్లయితేనే మనం మంచిగా అయిపోతాం. అది లోపల ఉంటే కూడా బాధ పెడుతుంది. హల్లెలూయా. అంటే స్ట్రగులింగ్ వచ్చినప్పుడు మన ఫేత్, మన విశ్వాసము డే బై స్థిరపరచబడి దృఢంగా ఉండాలి. విశ్వాసుల మనస్తత్వము నుండి సుషత్వపు మనస్తత్వంలోనికి ఎదుగుదుముగాక. విశ్వాసులు అంటే పసిపిల్లలు, శిష్యులంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన పిల్లలు. హల్లెలూయా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్ల తల్లులు ఉంటారు కదా, వాళ్ళకు అన్ని పనులు చేయాలి. ముక్కులో సీముడు తీయాలి, స్నానం చేయాలి, మాడకు నూనె పెట్టాలి, అంగిలాగి శుభ్రం చేయాలి, పౌడర్ కొట్టాలి. మంచిగా చేసిన మళ్ళీ కొద్దిసేపటికే ప్యాంపర్ గింపర్ పెట్టకపోతే 1-2 పాటు చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ అది తీయాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ తీయాలి, ఓ గందరగోళం. హల్లెలూయా. అయితే సంఘంలో ఉన్న దేవుని పిల్లలు చిన్న పసికూనలైతే పాస్టర్కు తలనొప్పే, సంఘానికి తలనొప్పే.
ఎందుకంటే ఎప్పటికీ ముక్కులో శివుడు తీయాలి, ఒకటి రెండు క్లీన్ చేస్తూనే ఉండాలి. కానీ అదే ఎదిగారు అనుకో, హల్లెలూయా. అన్నొక పనికి పోయేది, పెద్దన్న వదిలే వాళ్ళు వేరే కాపురం, రెండో అన్నకు వివాహం కాలే, అక్కకు వివాహమైంది. అమ్మ ఉదయం నుంచి సాయంకాలం వరకు పనికి పోయేది, గుత్తకు పోయేది పనికి. ఈ తంగిడి కట్టి ఉంటుంది చూడండి, తంగిడి కట్టెలు, వాటిని కోసుకురావాలి, వాటిని కొట్టాలి, ఈ కర్ర అమ్మాలి. ఇప్పుడు నేను స్కూల్కి పోయి ఇంటికి వచ్చి నేను చేయాల్సిన పని ఏంటిదంటే నీళ్లు పోయాలి, వాకిలు ఊడవాలి, బోలు దోమాలి, ఫుడ్ వండి పెట్టాలి, అంతే. అమ్మ వచ్చి వంట చేస్తుంది. అమ్మకి ఎంత సంతోషం అనిపిస్తుందో. ఆడపిల్ల కాకపోయినా అలకేసేది, ఇళ్ళకి ఇరమన్నుతోని. హల్లెలూయా. ఓ ఎల్లమ్మ, మీ కొడుకు ఆడపిల్ల కాకపోయినా నీకేం రంజులేదులే అనేది, అన్ని పనులు చేసి పెట్టేది. సిగ్గుపడట్లేదు నేను. అమ్మ కొరకు చేస్తే మా తల్లికి ఎంత సంతోషం అనిపించేదో. హల్లెలూయా. మనం చేసే ప్రతి పని పరలోకపు తండ్రికి, మనల్ని కన్న తల్లిదండ్రులకు, మన సంఘములో ఉన్న దైవజనులకు ఆనందాన్ని కలిగించాలి. ఆత్మ సంబంధంగా. ఎందుకంటే ఎదిగితే డాడీ గురించి ఆలోచిస్తాం, ఎదిగితే మమ్మీ గురించి ఆలోచిస్తాం. ఎదిగితే ఏం చేస్తాను తెలుసా? నువ్వు తిను మమ్మీ, నువ్వు కష్టపడవచ్చు, నువ్వు తిను మమ్మీ. ఇప్పుడు మమ్మీ తింటా అంటే ఇది ఏంది, నాకు అన్నం పెట్టకుండా తింటుంది ఏంది, దీనికి తిండే పెట్టొద్దు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దాచి డబ్బులు ఇచ్చేది మా డాడీది లేకుండా. హల్లెలూయా. పెరుగు దాచి ఉంచేది. పొద్దున గడక రాత్రి అన్నం అయితే 5 గంటలకి లేపేది. ఒరే నువ్వు లేరా, వాడు మీ అన్నం లేస్తే అన్నం తినేస్తాడు, రాత్రి అన్నం ముందుగా నువ్వు మొహం కడుక్కొని తినరా అని చెప్పేది తల్లి. ఇప్పుడు ఆ తల్లి ప్రేమను నేను గుర్తు చేసుకుంటూ ఉంటే, కుమారునైన నాకు మా తల్లిని కఠినంగా చూసే మెంటాలిటీ ఉంటుందా నాకు? నో. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని కడుపులో పెట్టుకొని పెంచుతున్నారు. పరలోకపు తండ్రి కనుపాప వల్ల మిమ్మల్ని కాపాడుతున్నాడు. జ్ఞానం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఆర్థికంగా అన్నీ ఎదుగుదల ఉండొచ్చు. కానీ నిన్ను ఏ కన్న తండ్రి అయితే క్రీస్తు ద్వారా, రక్తము ద్వారా కొని నిన్ను తన కుమారునిగా, కుమార్తెగా చేసుకొని పరలోకానికి వారసులుగా చేశాడో, రేపొద్దున యేసుక్రీస్తుని చూసినప్పుడు ఏమంటాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను కనుక మీరు ఈయన మాట వినుడి. అందుకే శిష్యులు అంటే ఆ స్థాయికి ఎదిగిన పిల్లలు. శిష్యులైనప్పటికీ వారి మైండ్ను స్థిరపరచాలి, విశ్వాసంలో దృఢపరచాలి. అప్పుడు శ్రమలు ఆహ్వానించాలి, శ్రమలలో నిలబడాలి, శ్రమలలో స్తుతించాలి. అవమానానికి పాత్రులుగా ఆ పరలోకపు తండ్రి మమ్మల్ని ఎంచినందుకు సంతోషముతో సభ వెలుపల నుండి వెళ్ళిపోయారు అపోస్తలులు. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు జైల్లో కూడా కాళ్ళకు బోండాలేసి రక్తాలు గారేటట్టు కొడుతూ ఉంటే వాళ్ళంతా మంటలు, అసలు భయంకరమైన గాయాలు, అవమానం. ముందు కచ్చి దగ్గర అవమానం, బట్టల్లాగా వేసి బెత్తలతో కొట్టి జైల్లోకి తీసుకుపోయి జైల్లో కూడా వేశారు, కాళ్ళకు బోండాలు వేశారు. తిండి కూడా పెట్టలేదు, భోజనం కూడా పెట్టలేదు, బట్టలు కూడా ఇవ్వలేదు, ఆ కాళ్ళకున్న బోండాలు కూడా తీసివేయలేదు. కానీ వాళ్ళిద్దరు ఏం చేశారు? పౌలు శీలలు పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి నీ అనుభవంలో నువ్వు పాటలు పాడుతున్నావా? ప్రార్థనలు చేస్తున్నావా? శ్రమలు వచ్చాయి, దేవుని తెలవకుండా రావు శ్రమలు. రక్షించబడిన వారికి యోబుకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలిసే యోబుకు శ్రమలు వచ్చాయి. నీకు తెలియకపోవచ్చు, దేవునికి తెలిసే అన్ని నీ మీదికి రాణిస్తున్నాడు. ఎలా అత్తుకుంటావు యేసును? నీ మైండ్ సెట్ ఎలా దేవుణ్ణి అత్తుకుంటుంది? వాక్యానికి, ఆలోచనలకు నీవు నీ మనసును ఎట్లా అప్పగించుకుంటావో ఆయన
పరీక్షిస్తాడు. పుటము వేసి, అగ్నిలో పుటము వేసి, శ్రమల కొలిమిలో పుటము వేసి, శుద్ధ సువర్ణములాగా. ఆ అనుభవమే కదా యోబు చెప్పేది, నేను శోధింపబడిన తరువాత నేను సువర్ణం వలె మారుతాను. మీ విశ్వాసము, అమూల్యమైన విశ్వాసము శ్రమల చేత పరీక్షించబడుతుందని పేతురు గ్రంథకర్త చెప్తాడు. బంగారము అగ్ని చేత శుద్ధి చేయబడితే అమూల్యమైన మీ విశ్వాసము శ్రమల వలన శుద్ధి చేయబడుతుంది. బంగారం కంటే విలువైంది, సొక్కం బంగారం కంటే విలువైంది మన విశ్వాసము. ఈ విశ్వాసము శ్రమల వలననే దృఢపరచబడుతుంది. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. నేటి క్రైస్తవ బోధకులు, యేసు ప్రభు కూడా ఎన్నిసార్లు చెప్పలేదండి, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే ఈ లోకంలో హింసలు, బాధలు, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, ఫ్యామిలీ మెంబర్స్, చివరికి తన ప్రాణాన్ని తాను త్యజించుకోకపోతే, అంటే దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని ఆలోచనకు అడ్డు వస్తే వాళ్ళను కూడా పక్కకు పెట్టు అన్నట్టు దాని అర్థం. కొడుకుగా, కూతురుగా, భార్యగా, భర్తగా బాధ్యతను విస్మరించమని కాదు. దైవికమైన విషయాల్లో ఆటంకం వస్తే నీవు కూడా ఆటంకం, నిన్ను నువ్వు త్యజించుకో. చివరి డేస్ కదా, శ్రమల గురించి చెప్తే ఎవరికి నచ్చదండి. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు శ్రమను అనుభవించారు. 13 సంవత్సరాలు యోసేపు శ్రమను అనుభవించారు. 14 సంవత్సరాలు దావీదు శ్రమలను అనుభవించాడు. హల్లెలూయా. 25 సంవత్సరాలు అన్ని శ్రమలను ఓర్చుకొని వాగ్దాన పుత్రుని పొందుకోవడం కొరకు అబ్రహాము శారాలు సహించారు. మనమైతే పేతురు భక్తుడు అంటాడు, మొదటి పేతురు 4వ అధ్యాయము మొదటి నుంచి. థ్యాంక్ యూ. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుడి. ఆమేన్. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పొగిడితే ప్రాబ్లమా, గద్దిస్తే ప్రాబ్లమా? పొగిడితేనే ప్రాబ్లం. పొగిడితేకి మనం సిద్ధపడలేము, గద్దిస్తే సరి అవుతాం. హల్లెలూయా. పొగిడితే నేను బెస్ట్ అనుకుంటాం, అంతే. పొగడతలొద్దు. మన పని, మన వ్యక్తిత్వం ఆటోమేటిక్గా పొగడకపోయినా, మెచ్చుకోకపోయినా దేవుడు దానికి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి పౌలు చెప్పిన మెయిన్ థీమ్ ఏంటంటే, మీ మనసు వీక్గా అవద్దు, విశ్వాసంలో దృఢంగా ఉండాలి, శ్రమలు అనుభవించడానికి సిద్ధపడాలి. అనుభవిస్తేనే పరలోక రాజ్యంలో మనకు అవకాశం ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చాడు. హల్లెలూయా. సరే, మన లైఫ్లో భక్తులందరూ శ్రమలు అనుభవించారు. యేసయ్య కూడా శ్రమలు అనుభవించాడు. మనము కూడా శ్రమలు అనుభవించాలి. అట్టి మనసును ఆయుధంగా ధరించాలి. ఎందుకంటే విశ్వాసం డే బై డే ఇంక్రీజ్ కావాలి. అయితే సాతాను కూడా ఒక గుణం ఏంటంటే, నీ విశ్వాసాన్ని వీక్ చేస్తే ఆత్మీయంగా చచ్చిపోతావు. మిగతా అంతా ఉంటుంది, ఒక విశ్వాసం తప్ప అన్నీ ఉంటాయి. సమర్పణ ఉంటుంది, త్యాగం ఉంటుంది, డబ్బు ఇచ్చి ఉంటుంది, అన్నీ చేసి ఉంటుంది, ప్రేమించి ఉంటుంది, భోజనం పెట్టు, అన్నీ ఉంటాయి. కానీ ఫెయిత్ తగ్గిపోతుంది. కానీ అవి కాకుండా, అవి ఆపొద్దు, ఈ విశ్వాసాన్ని మాత్రం డమ్మి కావద్దు. విశ్వాసం గురించి, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచూ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఎందుకంటే యేసు ప్రభు చేసిన ప్రసంగాల్లో ఆయన దేవుడే కదా, పరిపూర్ణ దేవుడే కదా. ఆయన ఏమంటే తెలుసా, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక, నీ విశ్వాసం నేను బాగు చేస్తుంది, నువ్వు నమ్మితే ఇది చూస్తావు అంటాడే తప్ప నేను చేస్తా అన్నాడు. ఎక్కడ కూడా ఇప్పుడు మాలాంటి పాస్టర్ అయితే నేను చేసిన, నేను ప్రార్థన చేస్తే అయింది అని అంటాం. కానీ యేసయ్య అంటాడా? అన్నాడు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునాక, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. నీ నమ్మకం ఎవరి మీద? లోకం మీదనా, మనుషుల మీదనా, వాక్యం మీదనా, క్రీస్తు మీదనా? దేని మీద నీ నమ్మకం?
నీ నమ్మకానికి వాక్యం ఆధారం కావాలి, నీ నమ్మకానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆధారం కావాలి. ఆ విశ్వాసం స్థిరంగా ఉంటుంది, అది అగ్నిబలాన్ని చల్లారుస్తుంది. ఆ విశ్వాసము సింహములను మోస్తుంది. ఆ విశ్వాసము ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తుంది. అదే విశ్వాసము ఎరుకో గోడలు కూలేటట్టు చేస్తుంది. అదే విశ్వాసము ఇజ్రాయేల్ ప్రజల వేగుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చేర్చుకునేటట్టు చేసింది. రాహాబు వేశ్య, ఆమె తెగించే ప్రాణాలకి కాపాడేటట్టు చేసింది. విశ్వాస వీరుల లిస్టు ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అదంతా ఉంటుంది. విశ్వాస వీరుల లిస్టు మనకు తెలుసు, చదవాల్సిన అవసరం లేదు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, లేనిది ఉన్నదనుటకును రుజువునై ఉన్నది. వాడు ఏం చేయడండి? ఆత్మీయులను సేవకులతో సహా, విశ్వాసులతో సహా, ఎదిగిన వాళ్ళతో సహా విశ్వాసాన్ని వీక్ చేస్తాడు. దేవుడు పనిచేయడు కదా. విశ్వాసం ఉంటే దేవుడు పని చేస్తాడు, విశ్వాసం లేకుంటే దేవుడు పనిచేయడు. భక్తి ఉంటే పనిచేయడు. ఫెయిత్. హల్లెలూయా. సురపేనిక స్త్రీ అన్యురాలు, ఆమె విశ్వాస, ఆమె దేవుని ఎరుగని మనిషి, కానీ ఆయనను గురించి వినింది. ఎందుకు తెలుసా? ఎదిగిన కూతురు ఉన్నది, ఆ పిచ్చి పిల్లకు దయ్యం పట్టింది. ఏమైందో ఏం చేసిందో ఆ పిచ్చిది. బిత్తర చూపులు, గావు కేకలు, గందరగోళము, ఇంట్లో సామాన్లన్నీ పడగొట్టుడు, తల్లిని కొట్టుడు, అంత ఎక్కడికి వెళ్ళినా బాగుపడతలేదు. ఎవరో మీలాంటి వాళ్ళు చెప్పారు, ఏసీ దగ్గర తీసుకెళ్తే నీ కూతురు బాగైద్దని. ఈ అమ్మాయి వినింది, ఈ సహోదరి విని ఆయన పలాని ప్రాంతంలో ఉండడం తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. జనాలు ఫుల్ మందే ఏసీ దగ్గర, కిక్కిరిసి అంత జనం. అడిగింది, అయ్యా నీ వలన ఏమన్నైతే నన్ను కరుణించు, నన్ను కనికరించు అంటది. యేసయ్యా మారు మాట మాట్లాడాడు. ఈయన మాట్లాడకపోతే పర్వాలేదు, ఆయనకు వినబడుతుంది. ఈ శిష్యులు ఉంటారే, వీళ్ళు చేసేటోళ్ళు కాదు, చూసేటోళ్ళు కాదు. నోర్మై, ఎందుకు యేసుప్రభుని డిస్టర్బ్ చేస్తున్నావు? అరవకమ్మా కేకలే అంటే మరీ ఎక్కువగా కేకలేయడం మొదలుపెట్టింది. అయ్యా కరుణించయ్యా, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతున్నదయ్యా అంటే యేసుప్రభు నోరు తెరిచాడు. ఆశ వచ్చింది బిడ్డకు. కానీ ఏమన్నాడు తెలుసా? నశించుతున్న ఇజ్రాయేల్ దగ్గరికి కానీ మీలాంటి వాళ్ళ వారికి రాలే నేను అంటాడు. అది యేసుప్రభుని ఏమిటో వస్తే ఎంత బాధ అనిపిస్తుందండి. యేసయ్య లాంటి వ్యక్తి, నేను ఇజ్రాయేల్ ప్రజలు, నశించిన ఇజ్రాయేల్ ప్రజల దగ్గర నువ్వు అన్యురాలు, నీ కూడా కాదమ్మా అని ముఖం పట్టుకొని తిట్టిండు. కానీ అయినను మరలా వచ్చి మోకాళ్ళ మీద నుండి ప్రాధేయపడుతూనే ఉంది. హల్లెలూయా. మానసిక స్ట్రగ్లింగ్ అండి. మనసు వలిపెట్టినట్టు అనిపిస్తుంది, గుండెను మెలిపెట్టినట్టు అనిపిస్తుంది. సుశులు చేసిన ఒక ఫస్ట్ ఆయన మౌనం ఉండడం తట్టుకోలేకపోయాడు. తర్వాత సుశులు నోరు మేము అనడం, ఆయన నోరు తెరిచి నీ కొరకు కాదు అనడం, మొత్తం గందరగోళం అయిపోయింది, చిచ్చి పోగలేసినట్టు అయిపోయింది. మనసు అంతా ఇదైపోయింది, నమ్మకం అంతా దెబ్బతినేటట్టుంది, విశ్వాసం అంతా వీక్ అయ్యేటట్టుంది, భక్తి అంతా అడుగంటేటట్టుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఆమెకు తెలుసు, నా బిడ్డ బాగా కావాలా, నాకు నమ్మకం ఉంది, ఆయన గుణం తెలుసు, ఆయన మనసు తెలుసు, ఆయన మాట కాదు, మాట వెనుకున్న మనసు తెలుసు నాకు. ఆయన కనికర సంపన్నుడు, ఆయన కరుణామయుడు, మంచి వాళ్ళము చెడ్డ వాళ్ళను ఏకరీతిగా ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమపూర్ణుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, రోగుల మీద జాలి పడేవాడు, దయ్యాలు పట్టిన వారి మీద జాలి పడేవాడు, నిరాశ్రముల మీద జాలి పడేవాడు, ఒంటరితనానికి గురైన వారిని జాలి పడేవారు, చనిపోయిన వారిని లేపేవాడు, కుష్ఠరోగులను ముట్టుకొని నువ్వు బాగైపోతావు అని చెప్పేవాడు. ఇలాంటి వ్యక్తి నుండి ఇలాంటి మాటలు వస్తున్నాయంటే మాటలు కాదు, ఆయన ఏదో నన్ను పరీక్షిస్తున్నాడు, నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అని మాటికడితే అప్పుడు ఇంకొక మాట అన్నాడు ధైర్యం. అమ్మాయి, రొట్టెలు పిల్లల కొరకు చేస్తారు, కుక్క పిల్లలకు కాదు కదా అంటే పరోక్షంగా ఏమంటున్నాడు తెలుసు యేసయ్య? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళం పిల్లలం మేము, యేసుప్రభు నమ్ముకుని కుక్కలు మీరు అంటే ఎంత బాధ అనిపిస్తుంది. సండే స్కూల్ పిల్లోడట, హల్లెలూయా, మమ్మీ చెప్పినట్టు ఇంటలేడట, యాస్ట్రొచ్చాడు, అరే గాడిద కొడుకా అని పిలిచిందట తల్లి. అప్పుడే గాడిద ఎట్లా పోతుందట, లిటరల్గా అది చూసిందట. ఇప్పుడు వీడు నా కొడుకా కానే కాదు
అన్నాడు. అంటే గాడిద కూడా ఇష్టపడతలే. కుక్క అంటే మూగజీవే ఇష్టపడతలేదు. కానీ ఆమె ఒక్క మాట, అయ్యా నిజమే ప్రభువా, యజమానుని పిల్లలు బల్ల మీద కూర్చుండి తింటూ ఉంటే బల్ల కింద తినగ మిగిలిన ముక్కలు పడతాయి కదా, కుక్క పిల్లలు వచ్చి తింటాయి కదా అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీలాంటి విశ్వాసం ఇదిగో ఎవరిలోనూ లేదు. నువ్వు అనుకున్నట్టు, నువ్వు విశ్వసించినట్టు నీ బిడ్డ బాగా అయిపోయింది. పో, నువ్వు తలం పెట్టి వచ్చావు కదా ఇంట్లో తోలి, ఇల్లు మొత్తం పగలదోవచ్చు గడపర పట్టుకొని బోలని, నో ప్రాబ్లం వెళ్ళంటే ఆమె తలుపు తీసుకునేసరికి మంచిగా దూపుని తీసిన, ఎప్పుడు స్నానం చేసుకున్నది బిడ్డ, కొత్త డ్రెస్ వేసుకున్నది, మంచి డ్రెస్ వేసుకున్నది, అందంగా ఉన్నది, మమ్మీ అని కౌగిలించుకున్నది. ఏది పనిచేసింది? లోకం పనిచేసిందా? మనుషులు పనిచేశారా? అవమానం పనిచేసిందా? శిష్యుల మాటలు పనిచేశాయా? యేసుప్రభు మాటలు పనిచేశాయా? ఆమె ఫెయిత్. గట్టిగా చప్పలు కొట్టరా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమునకు కర్తవు నీవు దేవా యేసయ్యా, విశ్వాసమునకు కర్తవు నీవు దేవా యేసయ్యా, దానిని కొనసాగించయ్యా. ఏ వైపు చూడక నేను నీ వైపే చూస్తున్నాను, ఏ వైపు చూడక నేను నీ వైపే చూస్తున్నాను. కడవరకు తోడుగా నిలిచి పదిలంగా నడిపించయ్యా, కడవరకు తోడుగా నిలిచి పదిలంగా నడిపించయ్యా. విశ్వాసమునకు కర్తవు నీవు దేవా యేసయ్యా, దానిని కొనసాగించయ్యా. విశ్వాసమునకు కర్తవు నీవు దేవా యేసయ్యా, దానిని కొనసాగించయ్యా. ఎక్కలేని నీ కొండపైకి ఎక్కాలని ఉంది ప్రభువా, ఎక్కించు. మారా వంటి అనుభవాలు నాకెదురైన వేళ మధురముగా మార్చు. ఎక్కలేని నీ కొండపైకి ఎక్కాలని ఉంది ప్రభువా, ఎక్కించు. మారా వంటి అనుభవాలు నాకెదురైన వేళ మధురముగా మార్చు. రోజు రోజు క్రొత్తదనంతో లోతుగా నడిపించుము దేవా, రోజు రోజు క్రొత్తదనంతో లోతుగా నడిపించుము దేవా. విశ్వాసమునకు కర్తవు నీవు దేవా యేసయ్యా, దానిని కొనసాగించయ్యా. విశ్వాసమునకు కర్తవు నీవు దేవా యేసయ్యా, దానిని కొనసాగించయ్యా. ఏ వైపు చూడక నేను నీ వైపే చూస్తున్నాను, ఏ వైపు చూడక నేను నీ వైపే చూస్తున్నాను. కడవరకు తోడుగా నిలిచి పదిలంగా నడిపించయ్యా, కడవరకు తోడుగా నిలిచి పదిలంగా నడిపించయ్యా. విశ్వాసమునకు కర్తవు నీవు దేవా యేసయ్యా, దానిని కొనసాగించయ్యా. విశ్వాసమునకు కర్తవు నీవు దేవా యేసయ్యా, దానిని కొనసాగించయ్యా. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిస్తాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసానికి స్పందించే దేవుడు. ఎంత అనుభవాలు ఉన్నా విశ్వాసం బలహీనమైతే ఆత్మలో ఎదగలేం. ఫేత్ మినిస్ట్రీస్ అనేది విశ్వాస పరిచర్య. హల్లెలూయా. దశమ భాగాలతో నడవది, కానుకలతో నడవది. హల్లెలూయా. దయా దాక్షిణ్యాలతో నడవది. గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి ఏ రోజు కూడా డబ్బు కొరకు, డబ్బులు ఇచ్చే సంస్థల కొరకు ఫేతు సేవకులు ఈ రోజు వరకు కూడా చేయి చాపి అడిగిన దాఖలాలు లేదు. చాలా
చాలా సంవత్సరాల తర్వాత అందరూ ఇదైపోయి ఎవరైనా డబ్బులు ఇస్తానంటే వాళ్ళ మినిస్తో కనెక్ట్ అయిపోయి నెల జీతాలకు కనెక్ట్ అయిపోయి ఇచ్చినా ఇవ్వకపోయినా, వచ్చినా రాకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, తినడానికి తిండున్నా లేకపోయినా, ఆయన మీద విశ్వాసంతో జరిగే పరిచర్యే విశ్వాస సేవ. హల్లెలూయా. అన్నానికి బియ్యం లేకపోతే ఎప్పుడన్నా అడిగిన దాఖలాలు ఉన్నదా? మడికొండలో కానీ, వరంగల్లో కానీ, గన్పూర్లో కానీ, మన ఫేత్ మినిస్ట్లో మా ఇంట్లో బియ్యం లేవు, కొంచెం ఒక రైస్ బ్యాగ్ వేయరాదు, ఒక 25 కిలోల రైస్ బ్యాగ్ ఎప్పుడన్నా అడిగిన దాఖలు నేను మిమ్మల్ని ఈరోజు వరకు? నో. ఎంత కష్టం రాని, ఎంత నష్టం రాని, ఎన్ని ఇబ్బందులు ఉండని, ఎంత ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉండి, ఆకలైనా కూడా ఆకలి అవుతుంది కొంచెం అన్నం పట్టుకురండి, టిఫిన్ పట్టుకురండి. నో, ఇది విశ్వాస పరిచర్య. దేవుడే లీడ్ చేస్తాడు సేవను, సంఘాన్ని పోషిస్తాడు. ఇచ్చినా పోషిస్తాడు, ఇవ్వకపోయినా పోషిస్తాడు, పట్టించుకున్నా పోషిస్తాడు, పట్టించకపోయినా పోషిస్తాడు. ఇప్పుడు 31 సంవత్సరం అయిపోయి ఇప్పుడు 32వ సంవత్సరం 26 ఏప్రిల్ వస్తే 32 ఇయర్స్. హల్లెలూయా. ఇప్పటి వరకు ఏ దైవజనుడి దగ్గర ఫారెన్ సపోర్టర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం సహాయం చేయండి, మా పిల్లలకు కష్టమవుతుంది, ఫీజులు తినడానికి కష్టమవుతుంది, పస్తులు ఉన్నాం, ఇంట్లో ఏమి లేకపోయినా మాకు ఇవి లేవు అని మేము చెప్పాం. అసలు కిచెన్ రూమ్ దాకా విశ్వాసాలే రానివ్వం. ఎందుకు? మాకు ట్రైనింగ్లో నేర్పించారు. వస్తే ఆ డబ్బా చూస్తే అయ్యో బియ్యం లేవు పాస్టర్కు, అయ్యో నూనె అయిపోయింది, ఈ నూనె డబ్బా చూస్తే అయ్యో కూరగాయలు లేవు అని పోయి పట్టుకొస్తారు. వీళ్ళు ఎందుకు పట్టుకొచ్చినట్టు చెప్పు? అందదా చూసి తెచ్చిన వాళ్ళంత ఎందుకు తెచ్చినాడు? జాలిపడి. ఏమి లేవో నీకు ప్రార్థన చేస్తే ఫేతులో ఇవి లేవు, పాస్టర్కి ప్రాబ్లం ఉంది, నా కుమారునికి నా దాసునికి నువ్వు వెళ్ళి ఇచ్చిరాబో. 12 గంటల రాత్రి అండి. హైదరాబాద్లో ఒక పర్సన్ యవనస్తుడు, ఇప్పుడు ఆయనకి ఇద్దరు, ఇప్పుడు ఒక బాబు, తర్వాత ఇప్పుడు క్యారింగ్. అక్కడ నుంచి ఏమన్నాయకి ఇంట్లో ఉన్నాం మేము, ఒక లెమడైన ఇంట్లో ఉన్నాం. అక్కడ చర్చి తీసేసిన పాల్ బ్రదర్ ఇంట్లో ఒక సంవత్సరం ఉండి అక్కడి నుంచి ఇంకొక సంవత్సరంలో వేరే ఇంటికి వెళ్ళినాం. 2000 కిరాయి. 1 గంట రాత్రి వచ్చి డోర్ కట్టాడు. అంత రాత్రి మా ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. అయ్యా మీ ఇంటి పరిస్థితి దేవుడు నాకు చెప్పాడు. ఆ పిల్లోడికి అప్పటికి పెళ్లి కాలేదు. దేవుడు నాతో మాట్లాడాడు, ఈ 20,000 మీకు ఇవ్వమన్నాడని తీసుకొచ్చి ఇచ్చాడు. హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? అది 10 నెలల కిరాయి. వీళ్ళు చిన్న చిన్న పిల్లలు, 5 సంవత్సరాలు ఉండొచ్చు వాళ్ళు. రూమ్ రెంట్ కట్టుడు కష్టమవుతుంది 2,000. ఎప్పుడు చర్చిలో రూమ్ రెంట్కు మీరు సాయం చేయండి ప్రేరేపణ ఉంటే, హల్లెలూయా. పిల్లల్ని హాస్పిటల్ తీసుకుపోయినా మీకు ఏమైనా ప్రేరేపణ ఉంటే మీరు ఇవ్వండి, నాకు ఇన్ని ఖర్చులు అయిపోయినాయి, మీకు ఏమైనా ప్రేరేపణ ఉంటే ఇవ్వండి. ఇంటి కొరకు చెప్పాను, ప్రార్థన చేయండి, ప్రభు మీకు ఏమైనా చెప్తే చేయండి అని. హల్లెలూయా. వ్యక్తిగతంగా మాకు నేర్పించింది అంటే విశ్వాస పరిచర్య. ఈ రోజు వరకు ఫేత్ మినిస్ట్రీస్లో సేవకులు ఎంతమంది ఉన్నారో నా నుండి సింగిల్ కాంప్లైంట్ వెళ్ళలేదు, ఫిర్యాదు. మాకు బియ్యం అయిపోయినాయి, మాకు రూమ్ రెంట్ కట్టాలి పాస్టర్, మాకు కొన్ని డబ్బులు ఇవి పాస్టర్, మేము పిల్లలు ఎట్లా పోషించబడాలి, స్కూల్ ఫీజులు ఎట్లా కట్టుకోవాలి. ఈ రోజు వరకు పెద్దయ్య గారిని ఈ రోజు వరకు నేను అడగలేదు. 5 కిలోల బియ్యం ఇవ్వమని కూడా అడగలేదు. ఒక్కసారి సేవకు ప్రార్థన చేసి పంపించారంటే ఇక మాకు దేవుడే, హల్లెలూయా, ఆయనే పోషకుడు. అయితే ఈ విశ్వాసం ఎదుగుతూ ఉంటాంటే తగ్గొద్దు. సంఘం పెరిగినా తగ్గొద్దు, లక్షల రూపాయలు వచ్చినా తగ్గొద్దు. డబ్బుతోని విశ్వాసం పనిచేయదండి. ఏ డబ్బు లేకపోయినా విశ్వాస సేవ మాత్రము నిలబడి ఉంటుంది. డబ్బు ఆగిపోయింది అనుకో, ఆస్తి ఆగిపోయింది అనుకో, అన్నీ ఆగిపోయినాయి అనుకో, కానుకలు ఆగిపోయినాయి అనుకో, ప్రజలు ఆగిపోయినాయి అనుకో, విశ్వాస పరిచర్య సావదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అది బ్రతికే ఉంటుంది. ఈ జీతాల సేవలు అవి చచ్చిపోతాయి. హల్లెలూయా. ఈ జీతాల సేవ ఏంటంటే మేము జీతం ఇస్తున్నాం, మేము చెప్పినట్టు విను అంటాం. ఆయన చెప్పినట్టు వినాలా.
హల్లెలూయా. జీతం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు జీతాలది పరిచర్య కాదు నన్ను అడిగితే. బైబిల్లో అది లేదు. గుడారాలు కొట్టుకుంటూ సేవ చేసినట్టు ఉంది. ఒకళ్ళు ఏమి కానుకలు రాకపోతే పని చేసుకుంటూ సేవ చేయాలి, అంతే. అంటే శ్రమలు రకరకాల రూపంలో వస్తాయి, కానీ శ్రమలలో దృఢంగా మన విశ్వాసం ఉండాలి. నష్టములో దృఢంగా మన విశ్వాసం ఉండాలి. కష్టములో దృఢంగా మన విశ్వాసం ఉండాలి. వీళ్ళిద్దరు పుట్టినప్పుడు, పిల్లలిద్దరు పుట్టినప్పుడు పిల్లలకు 30,000 రూపాయలు కావాలి. మా అమ్ముండి ఆ రామారావు డాక్టర్తో ధర్మసాగర్లో, అయ్యా నా కొడుకు సేవకుడయ్యా అంటే, ఆ డాక్టర్ అంటే మేము సేవకులమే అమ్మ, డాక్టర్లము, డబ్బులు ఉంటేనే ఆ ఇంక్యుబేటర్లో ఆ బాక్సులు పెట్టాలి, లేకపోతే బతకరాని చెప్పాడు. అయితే 8 నెలలకే నార్మల్ డెలివరీ, నొప్పులు కూడా రాలే. పాస్టర్ 1 గంట లోపల వచ్చేసింది కన్పూర్ నుంచి. ఎస్తేర్ అసలే ఒంటూపిరి పానము, టీబీ పేషెంట్ ఉన్నట్టు ఉండేది. మన రోజు లింగ్ సిస్టర్ తెలుసు, టీబీ పేషెంట్ పక్కగా ఉండేది. అయితే ఎట్లా కన్నదో కూడా తెలియదు. కానీ డాక్టర్ లేడు, నర్సు లేదు, ఎవరు లేరు. జస్ట్ హాస్పిటల్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఎవరు లేకముందుకే కన్నా. అయితే 500 బెడ్ ఛార్జ్ చేయాలి. 500 మాకు లేవు. పాస్టరమే ఇచ్చింది 500 బెడ్ ఛార్జ్. మీకు పాస్టరమే ఇచ్చింది పెద్దమ్మ, అమ్మగారు. హల్లెలూయా. ఎంజిఎం హాస్పిటల్ తీసుకువెళ్ళాం. అక్కడ చూస్తే 12 గంటలకు బర్త్ దొరికింది. ఆ తర్వాత నైట్ వచ్చిన డాక్టర్ వీళ్ళకి ఏం ప్రాబ్లం, ఇప్పటి వరకు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదండి. ఇప్పటికి 22-23 సంవత్సరాల వాళ్ళకు ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళిన దాఖలాలు లేవు. రైట్ నౌ వచ్చినాయి, జ్వరాలు వచ్చినాయి, ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అయితే విశ్వాసంలో పెరిగింది కదా, వీళ్ళకు చూదులన్నా, ఇంజెక్షన్ అన్నా, హాస్పిటల్ పోవడం అన్నా మొండి ధైర్యం వీళ్ళిద్దరిది. నేను వెళ్ళిన, పాసం వెళ్ళింది, చిన్నబాబు వెళ్ళి, వీళ్ళిద్దరు పోరు, మొండిద్దరు. అది వారం కానీ 2 వారాలు కానీ అదే ఓడిపోవాలి వచ్చిన రోగం. వీళ్ళని మేము ముట్టుకు అని వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళని చూస్తుంటే నాకు కూడా ఫెయిత్ పెరుగుతుంటుంది. హల్లెలూయా. ఇద్దరు ఆల్ నైట్ ప్రార్థనలు, ఇద్దరు ఉంటారు తెల్లవారు ప్రేయర్లో. మళ్ళీ చెప్పరు, చెప్పే మెంటాలిటీ కాదు. మేము ప్రార్థనలో ఉంటున్నాం, మేము ఉపవాసం ఉంటాం, మేము దీని కొరకు ఏం చెప్పరు. దేవునికి వాళ్ళకే. కొన్నిసార్లు చూస్తుంటే ఇది కరెక్టే అనిపిస్తుంది. అవును, అందరికి తెలవాల్సిన అవసరం ఉందా? దేవునితో మనకున్న సంబంధం చెప్పాల్సిన అవసరం ఉందా? ఆయన ఏం చేయమన్నాడో చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. విశ్వాస పరిచర్య నిలబడి ఉంటుంది. విశ్వాసానికే దేవుడు స్పందిస్తాడు. ఈ విశ్వాసం తగ్గిపోయిందనుకో ముందుకెళ్ళలేం. అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసంలోనే నిలబడండి. ఎందుకంటే అక్కడికి ప్రవేశించాలంటే ఒట్టిగా వెళ్ళే వాళ్ళని తీసుకుపోం. డైరెక్ట్ సింహాసనం మీద కూర్చుని పెడితే లూసిఫర్ గాడు నిలుపుకున్నాడు అండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆదామును చేశాడు. ఎట్లా చేశాడు? మట్టితో చేశాడు. వాణ్ణి 9 వైడూర్యాలతో, వజ్రాలతో చేశాడు. డైరెక్ట్ అన్నీ చేశాడు. సింహాసనము, కాలుచున్న రాళ్ళ మధ్య ఉండడము, అభిషేకం ముందున కేరుబు, మొత్తం దేవుని కంటే కొంచెం అంతా ఏకదం తీసుకుపోయి కూర్చోబెట్టాడు. పడిపోయిందా లేదా? అమ్మో ఇట్లయితే లాభం లేదని. ఇప్పుడు బంగారం ఎక్కడ దొరుకుతుంది? మట్టిలోనే దొరుకుతుంది. ఆ దొరికిన బంగారం దాన్ని కరిగించాలా వద్దా? గింత వెళ్తుంది. ఇంత ముద్ద తీస్తే కరిగించగానే గమనించండి, ఏం చేశాడు? మట్టిలో నుండి మాణిక్యాన్ని తీశాడు. హల్లెలూయా. మెల్లగా మెల్లగా ఆదామును కూడా డైరెక్ట్గా చేసి అన్ని చేశాడు. ఏమైపోయింది? పడిపోయాడు. అందుకనే సౌలును కూడా డైరెక్ట్గా రాజును చేసి కూర్చుండబెట్టాడు. గూడ్లు కాసేటువంటి వ్యవసాయం చేసేటోడు. పడిపోయాడా లేదు? ప్రపంచం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదును అభిషేకించిన తర్వాత దావీదుకు సింహాసనం ఇచ్చాడా? ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? సులువుగా వస్తే విలువ తెలుస్తలేదు కదా. ఎప్పుడైతే అభిషేకం ఉందో రాజుకు పరిచయం చేశాడు, రాజ్యానికి పరిచయం చేశాడు, రాజు మీద ఉన్న దయ్యాన్ని వెలుగొట్టేటట్టు ఆత్మచేత అన్ని చేశాడు. మంచి విలువలు, గౌరవం పెరిగింది. ఎప్పుడైతే గొల్యాతును అడ్డుకున్నాడో, ఎప్పుడైతే ఈ వ్యక్తిని ప్రజలు పొగడడం ప్రారంభించారు, అంటే పొగుడు కాదు, వాస్తవాన్ని ఒప్పుకున్నారు.
సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. అట్లా తప్పేమి లేదు, పార్షాలిటీ లేదు. ట్రూత్ నొప్పుకున్న ట్రూత్ నచ్చలేదే సౌలుకు, సత్యం నచ్చలేదే. ఎందుకంటే ఆత్మ వెళ్ళిపోయింది కదా, దురాత్మ వచ్చి లోపల ఉంది కదా. ఇక తరమడం మొదలుపెట్టి ఎప్పటి వరకు తరుగుతాం, పిల్లనిచ్చి కూడా అల్లుని చంపాలని చూస్తాడు. హల్లెలూయా. ఎన్ని 14 సంవత్సరాలు, 14 లాంగ్ ఇయర్స్. 30వ ఏట సింహాసనం మీద కూర్చున్నాడు. మనము రేపొద్దున యేసయ్య కుడి ప్రక్కన సింహాసనం మీద కూర్చోవాలంటే చులకనపాటి శ్రమలు ఈ భూమి మీద అనుభవించాలి. అది భార్య రూపంలో ఉండని, భర్త రూపంలో ఉండని, కరువు రూపంలో ఉండని, ఇబ్బంది రూపంలో ఉండని, రోగం రూపంలో ఉండని, అవమానము గేలి రూపంలో ఉండని తట్టుకోవాలి, భరించాలి, ఓర్చుకోవాలి. నీ మైండ్ను కోళ్ళ గూట్లో కప్పినట్టు కప్పాలేదండి. అస్సలే పని చేయలేదు. వాక్యమే పని చేయని వాళ్ళు, వాక్యమే పని చేయాలి. అప్పుడు లోకం, సాతాను, సంఘం, సహవాసం దేవునికి భయపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రమలు అనేది మనల్ని సిద్ధపరిచేటివి. సింహాసనానికి రాజుల రాజు, ప్రభులో ప్రభు పిల్లలం ఏలాలి. ఇక్కడ కూడా రాజులాగానే బ్రతకాలి. తిండి లేకపోయినా రాజులాగానే బ్రతకాలి. ఎవరేమన్నా రాజులాగానే బ్రతకాలి. టీవీగా ఉండాలి అంతే. కంగారు పడేది లేదు, కలవర పడేది లేదు. ప్రభు కొరకు నీ మనస్సాక్షి చెప్పినట్టు, పరిశుద్ధాత్మ చెప్పినట్టు, నీలో ఉన్న యేసుక్రీస్తు చెప్పినట్టు పరిశుద్ధాత్మ ఆలోచనలో బడి ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదుముగాక. ఆమేన్.